ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు పడివేసుకొని మరీ పోయి వరదల్లో చిక్కుకున్న పబ్లిక్ను కలుస్తుండట. ఎటుగాని వానకాలంలో బోట్ల బయలెళ్ళి ప్రజల పాటలు తెలుసుకుంటుండు అంటే తారీఫు చేయవలసిందే. మరి నారా చంద్రబాబు సారు పడవల పోయి ప్రజలను పరామర్శిస్తున్న తీరు మనం కూడా ఎట్టున్నదో అరుచుకుందాం పారి. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టకుండా ఇరగమరగ జోపుతున్న వానల కూడా సీఎం సారు బయలెళ్ళిండు. నిన్నమొన్నటి సంధి పడుతున్న వానపుణ్యాన విజయవాడల వాడకట్లు మునిగిపోయేటట్టు వరదలు వస్తున్నాయట. వాగులు బొంగుతున్నాయి, తూములు తెగిపోయి ఇండ్లకే నీళ్లు వస్తున్నాయట. ఇట్లా చాలా మంది పబ్లిక్ పానాలు కాపాడేందుకు బంగ్లాల మీదికి పోయి ఇంత ఆపదలో ఉన్న మమ్ముల ఎవరన్నా దయాగుణం కలిగినోళ్ళు కాపాడకపోతారా అని కండ్లు కాయలు కాసేటట్టు చూస్తుర్రట. ఆంధ్రప్రదేశ్లో అట్లా చిక్కుకొని అర్థిస్తున్న వాళ్ళ ఆర్తనాదాలు సీఎం సారు చెవుల్లో పడ్డట్టున్నాయి. నేనే సహాయక చర్యలు చేపడతా అని చంద్రాల సారి ఇట్లా రంగంలోకి దిగిండట, పడవలకెక్కిండట, వరద బాధితులను కలుస్తుండట. ఏపీని ఏలుతున్న సీఎం సారే సీదా వచ్చేసరికి బాధితులు కూడా వాళ్ళ బాధలు గోసలు వివరించుకుంటా ముఖాన కొంగుబెట్టి శోకాలు కూడా తీసిర్రట. మీరెవ్వరు రందివడకుండ్రి, మిమ్మల్ని కలిసి మీ బాధలు అరుచుకునేదందుకే ఒడ్డుకు చేర్చేదందుకే నేను ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నా అన్నాడట. ఇంతగానో వానబడుతున్నా పడివేసుకొని వచ్చినా కాబట్టి నన్ను నమ్ముండ్రి, మీరు ధైర్యంగా ఉండుర్రని ఒక్కొక్కల పేర్లు అన్నీ అడిగి అన్నిటినీ ఒయ్యిలా రాసుకుండ్రు. చాలా మంది బాధల్లో ఉన్నారు. ఇన్ఫ్లో ఆ వాటర్ అయితే కొంచెం తగ్గిందని అందుకు కూడా ఒప్పుకుంటున్నారు. ఇంకా 1-2 అవర్స్ చూడాలి. చాలా మంది బాధల్లో ఉన్నారు. ఇట్లా వరదల్లా ఇంటోళ్లతో ఇరుక్కపోయేసరికి ఆగమాగం అవుతుర్రట. కొన్ని గంటల జర వరద తక్కువైతే అందరినీ బోట్లలో ఎక్కించి బయటకు తీసుకురావాలని చూస్తుర్రట. అయ్యా చంద్రాల సారు 2-3 దినాలు వేరే పనులు పెండింగ్లో పెట్టినా సరే గానీ ముందుగాలనైతే ఈ వరద బాధితుల బాధ వాపుని సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.